శ్రీ మాత్రే నమః. నమో మంత్ర ఛానల్‌కి స్వాగతం. ఉత్తరేణి మొక్కతో ఇలా చేస్తే చాలు కోట్ల సంపద మీ సొంతమవుతుంది. విపరీతంగా డబ్బు రావడం అనేది జరుగుతుంది. అలాగే కాకుండా ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్య నుంచైనా సరే అండి మనము బయట పడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఉత్తరేణి మొక్కతో ఈ పరిహారం అనేది చేయండి. ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన మొక్కలు చాలా వరకు కూడా అండి చాలా అద్భుతాలు కలిగి ఉంటాయన్నమాట. వాటితో మనం పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాన్ని పొందగలుగుతాము. అలాగే కాకుండా మార్పుని గమనించగలుగుతామని చెప్పచ్చు. కాబట్టి మనం ఏంటంటేనండి ఉత్తరేణి మొక్కతో ఈ పరిహారం చేస్తే అద్భుతాలను సృష్టించగలుగుతామన్నమాట. ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్య అయినా సరేనండి వాటి నుంచి మనం బయటపడగలుగుతాము. దృష్టి దోషాల నుంచి కూడా మనం సులభంగా బయటకు రాగలుగుతామన్నమాట. ఆగిపోయిన సంపాదన తిరిగి రావటానికి, అలాగే కాకుండా దైవం అనుగ్రహం పొందడానికి, ప్రకృతి కూడా మనకు సహకరించడానికి, ప్రకృతి అనుభవం కూడా మనకు లభించడానికి పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. కాబట్టి ఉత్తరేణి మొక్కతో ఈ చిన్న పరిహారం చేయండి. ఇది నార్మల్‌గా ఏంటంటే పల్లెటూర్లల్లో అధికంగా లభించే మొక్కని చెప్పచ్చు. దీనికి నీరు పోయకుండా ఈ మొక్క అనేది ఎదుగుతుందన్నమాట. కాబట్టి ఈ మొక్కతో మనం పరిహారం చేస్తే చాలా వరకు కూడా ధనం అనేది రావడం మనం చూడగలుగుతాం అన్నమాట. కావున మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి చూడండి. ఈ పరిహారం ఎలా చేయాలి? ఎలా చేస్తే ఫలితం వస్తుంది? అని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే కాకుండా ఉత్తరేణి మొక్క వేరుతో మనం పరిహారం అనేది చేయాలన్నమాట. అలా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా మన జీవితం అనేది మారిపోతుంది అని చెప్పొచ్చు. మనం నార్మల్‌గా బాగున్నామనుకోండి, నలుగురు చూసి వారిని దిష్టి పెడుతుంటారు. కుళ్ళుకుంటూ ఉంటారు. వారి దగ్గర చాలా డబ్బులే ఉన్నాయి. చాలా బాగా సంపాదిస్తున్నారు. ఎందుకు వీరింత సంపాదించుకొని ఎలా ఎదుగుతున్నారు? అలాగే కాకుండా ఎందుకు వీరికి ఇంత సంపాదన వస్తుంది? అని చాలామంది కూడా కుళ్ళుకుని, కుతంత్రాలు జరిపి, అలాగే కాకుండా దిష్టి పెట్టి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏడుపు వల్ల అలాగే కాకుండా మనకు చాలా వరకు కూడా ఏ పని చేసినా కలిసి రాదు. ఏదైనా చేద్దామన్నా మనకు మనసు అనేది ఒప్పదు. ఇలా అయిపోతూ ఉంటామన్నమాట. మనలోనే మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. కుంగి కృషించిపోతూ ఉంటాం. ఎందుకంటే నరదిష్టి అనేది అంత డేంజర్ అండి. నరదిష్టి ఉందనుకోండి చాలా వరకు కూడా మన లోపల మనమే సతమతమైపోతూ ఉంటాం. మనం దాంట్లో నుంచి బయటికి రావడం, చక్కగా ఉండటం అనేది జరగదన్నమాట. ఎప్పుడూ కూడా నరకం అనేది మన మీద ఉండకూడదని మనకు చాలా శాస్త్రాల్లో కూడా చెప్పబడుతున్నమాట. అలాంటి నరకం నుంచి కూడా బయటపడేయడానికి ఒక్క పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వ్యాపారాలు ఆగిపోయి, వ్యాపారులు మందగించిపోయాయి. అలాగే కాకుండా వ్యాపారం నడవక మీరు ఇబ్బంది పడుతున్నా సరే, ఈ యొక్క వ్యాపారాన్ని సరిగ్గా చక్కదిద్దడానికి, సరిగ్గా ఒక స్థాయికి తేవడానికి కూడా ఈ ఉత్తరేణి మొక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఉత్తరేణి మొక్క మొత్తం తీసుకొని పరిహారం చేయాల్సిన పని లేదని మనకు నార్మల్‌గా వచ్చేసి ఉత్తరేణి మొక్క వేర్లు ఉంటాయి కదా! అవి చాలా శక్తిని కలిగి ఉంటాయన్నమాట. అతీంద్రియ శక్తులతో కూడి ఉంటాయన్నమాట. ఈ వేరుతో ఏదైనా చేయవచ్చు. చాలా వరకు వాటిని స్వీకరించి ఉత్తరేణి మొక్క వేళ్ళతో చాలామంది కూడా పరిహారాలు చేస్తారని కొన్ని శాస్త్రాలలో చెప్పబడింది. నార్మల్‌గా ఏంటంటే ఇల్లు బాలేకపోతే బయటకు వెళ్ళి ధనం ఖర్చు పెట్టి పరిహారం చేసుకునేవారు ఒక మూట కట్టి సాధువులు మనకిస్తూ ఉంటారు కదా! అందులో ఖచ్చితంగా ఉత్తరేణి పుల్లలను వేర్లను పెడతారని మనకు శాస్త్రం చెబుతుంది. కొన్ని వేలను పెట్టి కొంతమందికి పరిహారం చేసిస్తుంటారు. అందులో ఖచ్చితంగా ఉత్తరేణి మొక్క వేరుని వాడతారు. ఎందుకంటే ఉత్తరేణి మొక్క వేరు అనేది చాలా వరకు కూడిన దిష్టిని తొలగిస్తుంది. జనఘోషని నివారిస్తుంది. జనాల ఏడుపు అలాగే కాకుండా భయంకరమైన సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఆగిపోయిన వ్యాపారం సరిగ్గా సాగేలా చేస్తుంది.
వ్యాపారంపై ఉండే చెడు కన్ను చూపు, దిష్టి అలాగే కాకుండా ఏదైనా దిష్టి దోషం ఉన్నా సరే దాన్ని తొలగిస్తుందన్నమాట. చాలా బాగా ఈ ఉత్తరేణి మొక్క వేలని ఉపయోగపడతాయి. వీటితో పరిహారం చేసేసి చాలామంది అంటే లక్షల్లో మనకు ఫలితాలను పొందారని కూడా ఒక సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. మనకు నార్మల్‌గా ఉత్తరేణి అంటే మొక్క వేళ్ళనేవి లభిస్తాయి. అవి పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టి కొనాల్సిన పని లేదండి. కాబట్టి ఏంటి అంటే ఉత్తరేణి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక చెంబుడు నీళ్లు పోయండి. పోసి నమస్కారం చేయండి. ఎందుకంటే మనం ప్రకృతిని చాలా వరకు కూడా ప్రకృతి సాయం తీసుకుంటాం. ప్రకృతి అనుమతి లేనిదే ఏదీ జరగదు. కాబట్టి మొక్కను తీసేటప్పుడు నమస్కారం చెప్పుకోవాలి. చెంబుడు నీళ్లను అంటే సమర్పించిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఎలా అంటే అవసరం కోసం వాడుకుంటున్నాం. మాది ఏదైనా తప్పుంటే క్షమించు తల్లి అని. ప్రకృతి మాతకు నమస్కారం చెప్పుకొని ఆ తర్వాత ప్రకృతి అనుగ్రహం తీసుకొని ఆ చెట్టును చక్కగా తీసేయాలి. చిన్న చెట్టు తీసుకొని మరి పెద్ద చెట్టు తీసేసుకొని మనము అంటే పాడు చేయకూడదు. చిన్న చెట్టు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే వాటి వేర్లను మాత్రమే తీసుకోండి. ఆకులను వదిలేయండి. అలా తీసుకొని ఇంటికి తెచ్చుకోండి. ఆ తెచ్చుకున్న వేర్లను ఏంటంటే శుభ్రం చేసేసి ఆ వేర్లు కొంచెం మారిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం కానీ, పసుపు రంగు వస్త్రం కానీ తీసుకోండి. ఏ రంగు వస్త్రంలోనైనా మనం పర్మనెంట్‌గా ఏదైనా సరే పెట్టుకోవాలి. ఎందుకంటే అవే బయటకు కనిపించకుండా ఉంటే సరిపోతుందన్నమాట. అలా మీరు వేరే స్వీకరించిన తర్వాత ఆ వేళ్ళతో సహా కొన్ని వస్తువులను జత కలిపి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. వేర్లు తర్వాత ఏంటంటే కలుపు అలాగే కాకుండా నల్ల ఇంగువ అలాగే కాకుండా మనం గల్లుప్పును కూడా వేసుకోవచ్చు. ఇది మనకు పూజా స్టోర్‌లో లభిస్తుందన్నమాట. కల్లుప్పు, నల్ల ఇంగువ అలాగే కాకుండా ఉత్తరేణి పుల్లలు, చిటికెడు కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వస్త్రంలో పెట్టేసి మూట కట్టి వ్యాపారం చేసే చోట పెట్టుకున్నా మనకు బ్రహ్మాండంగా వ్యాపారం నడుస్తుంది. 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం అనేది సాగుతుంది. అలాగే మన ఇంటి ముందు పెట్టుకున్న జనాల ఏడుపు, నరదృష్టి తొలగకుండా ఉంటుంది. వ్యాపారానికి దిష్టి తగలకుండా వ్యాపారంపై ఉండి చెడు దృష్టి తొలగిపోతుంది. వ్యాపారం సరిగ్గా ఉండేలాగా చేస్తుంది. జనాకర్షణ పెరిగేలా కూడా చేస్తుందన్నమాట. అలాగే మన ఇంటి పరంగా కూడా మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో చెడు దృష్టి, నరదృష్టి, దిష్టి దోషాలు, దిష్టి ఎలాగైనా సరే అన్నీ తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది. ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది. ఇంట్లో దరిద్ర దేవత దూరం చేస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షించేలా చేస్తుంది. ఇంట్లో ఏదైనా చెడు దృష్టి ఉన్నా మనం ఇట్టే పసిగట్టి దాన్ని తొలగించుకోవచ్చు. చెడు ప్రయోగం ఉన్నదాన్ని కూడా తొలగించుకోవచ్చు. ఈ యొక్క మూటను మన ఇంటి ద్వారాన కట్టుకోవాలి. శక్తివంతమైనది ఈ మూట. అలాగే కాకుండా ఈ వేళ్ళు, చిటికెడు పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి. చాలా శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వీటితో మనం పరిహారం చేస్తే మంచిది. శాస్త్రాల పరంగా ఈ వేర్లకు చాలా శక్తి ఉంటాయి. అలాగే కాకుండా శక్తితో కూడి ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి నుంచి మనం అనుగ్రహం తీసుకొని పరిహారం చేసుకున్నాం కాబట్టి తప్పకుండా ఫలితం రావడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఇలా చేస్తే నిజంగా సంపాదన వస్తుందా అండి అంటే ఆగిపోయిన ధనాన్ని పెంచుతుందని 100కి 100% చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే గనక మనం చెప్పుకోవాల్సింది ఇంట్లో చాలా వరకు కూడా ఏంటంటే సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉంటాం కదా. దరిద్ర బాధ ఉన్నాయని, దోషాలు ఉన్నాయని, ఎప్పుడు చూసినా మాకు ఏదో ఒక రకంగా సమస్య వస్తుంది అని, సంపాదన ఆగిపోయింది, పెరగడం లేదు, ఎంత సంపాదించినా నాకు కలిసి రావడం లేదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి బాధ నుంచి బయటపడేస్తుంది. సంపాదన పరంగా విపరీతంగా పెరిగేలా చేస్తుంది. ఆగిపోయిన వ్యాపారాన్ని ఖచ్చితంగా మళ్ళీ అదే స్థాయికి ఆ స్థాయి నుంచి అంటే మనకు ముందు ఎలాగైతే వ్యాపారం నడుస్తూ ఉండేదో దాని నుంచి పైకి తీసుకురమ్మంటే తీసుకురావడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాన్ని పొందండి. దీన్ని మనం నెలలో 15 రోజులకు ఒకసారి మార్చుకోవాలి. ఎందుకంటే ఉత్తరేణి మొక్క మీకు ఎక్కువగా లభిస్తే 15 రోజులకు ఒకసారి మార్చుకోండి. లేదంటే నెల రోజులకు ఒకసారి మార్చుకోండి. లేదంటే నార్మల్‌గా నెలకు ఒక్కసారైనా దీనికి మనం ఉత్తరేణి మొక్క దొరకదు అనుకుంటే
సాంబ్రాణి ధూపం చూపించండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎటు చూసినా మీకు ధనం అనేది ఖచ్చితంగా కనిపిస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట. చూశారు కదండి, ఉత్తరేణి మొక్క వల్ల ఎన్ని ఉపయోగాలో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చేయడానికి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి.